సాజిత్కి మాంటేజ్ అడిపోయింది, డబ్బులు అడగండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. కనకం ఏదో ఒకటి చదువుతూనే ఉంటుందిలేండి. నేను నిజమే మాట్లాడుతున్నానండి. అందరూ లైవ్లోనే వీడిని డబ్బులు అడగమని ఫోర్స్ చేస్తాను. నేను ఒకటే మాట్లాడినా, మీరే అడగండి అన్నాను. మీరే అడగండి నన్ను డబ్బులు, మీకే ఇస్తానండి డబ్బులు. నేను అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన లైవ్లలో కూడా, నా షార్ట్ వీడియోలు క్లిక్ అవుతున్నాయి, పెద్ద వీడియోలు క్లిక్ కాలేదు అని. అయినా నా మీద పడి ఏడవడం 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 ఏడవడం. వాళ్ళు ఏడ్చిన దాంట్లో కూడా రూల్స్ ఉన్న తప్పు ఏమీ లేదు. రూల్స్ ఉంది, పేదరాలు కదా, ఆవిడ కూడా డబ్బులు ఇవ్వే ఉన్నారు. నాకు ఎంత వ్యూస్ పోతున్నాయి? 30,000 40,000 పోతున్నాయా? అనవసరం నీకు ఇచ్చాను. 1000-2000 వ్యూస్ పోతున్నాయి. 1000-2000 మందే చూస్తున్నారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూడు, ఎవరిస్తారు? నిన్ను ఎవరు చూసుకుంటారు? సాజిద్ గడ్ కాబట్టి చూసుకుంటాడు నిన్ను. ఎవరు చూసుకుంటారు? చూసుకోవట్లేదు ఆవిడ. నేను జాగ్రత్తగా హార్ట్ అటాక్ రాకుండా నవ్విస్తున్నా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి బండి మీద ఒకటే రౌండ్లు కొడుతున్నా, నా ఫ్యామిలీ మెంబర్ లాగా తిప్పుతున్నా. ఇంతకంటే అసలు డబ్బే ఉందండి ఈ రోజుల్లో. శాశ్వతం కాదు డబ్బు, మనస్సు ఉండాలండి. మనస్సు ఉండాలండి. డబ్బే ఉంది, వచ్చుద్ది. ఈ రోజు కాబట్టి రేపు వచ్చుద్ది. టిఫిన్ తెచ్చుకున్నామండి, దోశ. నేను తలకాయ కూర కొనుక్కొని తీసుకురాలేదా? యాక్షన్లు చేస్తాను ఏంది నువ్వు? అసలు నేను ఇప్పించా అని చూస్తున్నాను. నేను తలకాయ కూర ఇప్పించలేదా? తినవా ఇప్పుడు నువ్వు తలకాయ కూర? ఇప్పుడు నువ్వు తలకాయ కూర తినవా? తింటావుగా. నువ్వు తిను తలకాయ కూర. ఇప్పుడు నేను కెమెరా పెట్టి చూపిస్తాను ఈ ముఖం చూడండి, నేను కొనుక్కొచ్చిన తలకాయ కూర తింటుంది అంట. నువ్వు కెమెరా ముందు అలా చూపించే నేను ఏం చేయడం తెలీదా? నువ్వు బయటికి వెళ్ళాక శుభ్రంగా పెట్టు తింటాను. నువ్వు తెలివి అనుకో. బయటికి పోయిన తర్వాత తింటదంట. అయ్యి మన ఇద్దరు బుడ్డంగా చంపుతాను. టమాటా కూర కూడా బాగుంటుంది. నా మీద చూసే నువ్వు గొడవ ఉండదు. నేను ఇక్కడ తింటున్నాను కదండి, తూ అంటున్నాడు. ఆ కవర్ చెప్పాడు తూ అంటున్నాడు. నేను తిన్నప్పుడు అలా అన్నాను కదా, ప్రతి ఇలా తీసుకోవాలి. కనకం కర్నూలు పోయిందండి నిన్న. కర్నూలు పోయి ఈ రోజే వచ్చింది. అందుకే దోశ ఇప్పించాను. 20,000 ఇచ్చు ఇవ్వలేదని ఇంకా ఎదవా కాదు. ఎవరమ్మా ఫోన్లు? నీ ఫోన్లు వామో, నీ ఫోన్లకు దండం తల్లి, వామో నీ ఫోన్లకి దండాలు తల్లి, వామో. నేను ఎంత లేకపోతున్నా, నా చెవులు పోతున్నాయి నీ ఫోన్లో దెబ్బ. నీకు వచ్చినప్పుడు నాకేం ఫోన్లు వస్తున్నాయి? నేను ఇన్నిసార్లు వీడియోలు తీస్తున్నా, ఒక్క ఫోన్ వచ్చిందా నాకు? నాటకాలు చేస్తున్నావు కావాలని, నీకు వచ్చినప్పుడు అంట. ఇక్కడ వాళ్ళు కూడా కాదు, మళ్ళా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అమ్మ ఏడాడి నుంచి వస్తాయి ఫోన్లు. నాకు అర్థం కావట్లే ఈ ఫోన్. ఇంతమంది ఫ్యాన్సా? పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా లేరు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో. పాన్ ఇండియా స్టార్ అయిపోయిందండి ఈవిడ. పాన్ ఇండియా అయిపోయింది. ఇదో రైస్ కుక్కర్ కొన్నదండి, ఇగో గ్యాస్ అయిపోతుందని రైస్ కుక్కర్ కొన్నది. వీడు వచ్చిన 3 పంటలండి, ఒక పంట సరిపోయింది నెలకి. వీడు వచ్చాక 3 పంట ఓరు నాయన పోతే పోయి 2,000 అండి, 1,800 పెట్టండి. నా మీద చూస్తుంది. 2,000 నాకు ఇస్తున్నారు కదండి. నేనేమన్నా కుంభకరుణ్ణా? ఎంత తింటా ఇంత తింటా, దానికి గ్యాస్ అయిపోతుందని ఏడుతుంది నా మీద. గ్యాస్ సేవ్ చేయడం కోసం రైస్ కుక్కర్ కొన్నది, అది మ్యాటర్. యథార్థంగా నెలాఖరికి 15 రోజులు 15 డేస్ వచ్చింది. వీడు వచ్చాక వారానికి వచ్చేస్తుందండి. ఇంకో వారం ఎక్స్ట్రా అయిపోతుంది. ఏ రోజు తిండే కదా. పోనేలండి బిడ్డ మొత్తం మగబిడ్డ లేడని నేను పెడతా అంటే మొత్తం వేసేస్తున్నాడండి. గేదె మేస్తుంది చూడండి, అలా చూస్తుందని తినేసే. కానీ అలా తింటున్నాడండి. నేను ఏం చేయని చెప్పండి. మా చెల్లెలు కూడా వీడికి 1000 రూపాయలు ఇచ్చిందండి. మా చెల్లెలు ముక్కు మొహం తెలియదు, వీడు ఎవడో తెలియదు దానికి. అయినా సరే 1000 రూపాయలు పెట్టిందండి. ఏమి నష్టం లేదు, నష్టం ఏమీ లేదు. తెలియాలి కదా. నువ్వు యాక్షన్లు చేయొద్దు, నువ్వు చేయొద్దు యాక్షన్లు. ఏంటి యాక్షన్ చేయదు, రియల్ మాట్లాడా. రియల్ గా మాట్లాడు. నాకు అక్కడ చూడు బుడబక్కలు షర్ట్ వేసుకున్నాడండి. నేను వేసుకున్నాడు షర్ట్, ముసలోడు షర్ట్. నా అవసరం ఉంటే 500 పెట్టి ఇది బాగుంది ఏంటంటే చెప్తున్నాను నేను. పొలం అవుతుందమ్మా. యాక్షన్ చేసింది, నేను నట్టలేదు, యాక్షన్ చేస్తుంది. అలాగే ఎక్కడ తిండి ఉంటే అక్కడ మేసేస్తాడండి. సిగ్గు అనేది అస్సలు ఉండదు. సిగ్గు పడ్డు
సిగ్గు చిన్నప్పుడే వదిలేసాడండి. పెట్టు పెద్దల నాటి నుంచి ఉన్నదండి, తెలుసా అండి? ఓకే, అయ్యో పెట్టు కదండి అది తింటాం. నేను తినడామేమో కానీ నువ్వు చెప్పడం ఎట్టని చెప్పానా, ఏది దొరికితే అది కుమ్ముతూనే ఉంటాడు అన్నట్టు చెబుతున్నావు. మరి అలాగే కుమ్మటి గురించి నేను చెప్పాను. నిజంగా అంతే తింటావు నువ్వు, తప్పలేదు. ఏది కుర్రోడు తినమ్మా, నేనేమి వద్దన్నావు, నేనేమి దిష్టి పెట్టినావు. కాకపోతే డైలీ మాట్లాడుతాను అంతే. అందుకే వీడియోలు చూస్తున్నారు, నీ వీడియోలు నా వీడియోలు. ఎంత బాగా తిట్టుకున్నారు ఇద్దరు. లైవ్ పెట్టు. ఇగో ఈవిడ వీడియోలు తక్కువ, లైవ్లు ఎక్కువ. వీడియో పెట్టినాక ఈడ మాట్లాడదు, లైవ్లు కావాలి. ఇది మర్చిపోయాను, ఛానల్ పెట్టు. ఇంకోటి నీ పేరు మీద పెట్టు, నాకు లాగుతున్నాను చూద్దాం. ఏంటో జాతకం అండి. సంవత్సరంన్నర నుంచి ఎన్ని గుండెలో నొప్పి కూడా వచ్చిందండి. వాగి ఏడ్చి ఇప్పుడు మాంటేజ్ దగ్గరలోకి వచ్చిందండి ఒక్కటి. మరి మహానుభావుడు ఎంత తేడా వచ్చి వీడికి పట్టమని తగిలేస్తున్నాయి. చూడండి పాపం ఆవిడ ఛానల్ చూడండి, అందరూ కొంచెం వ్యూస్ పెంచండి, లైకులు కొట్టండి. ఏడిస్తుంది నా మీద ఒకటే. తరుణ్ బాబు వచ్చేటంటే లైకులు కొట్టేస్తాడు. ఆవిడ ఛానల్ అంటే చూడండి, ఒకటే ఏడుస్తుంది నా మీద. నీ ఛానల్ చూస్తున్నారు, నా ఛానల్ చూడండి. నేను చూసిన అందరూ ఇంకా ఇప్పుడు పెరిగిన ఇంకా నీకు తెలుసా? నాకు అవును. ఇంతకు ముందు 200, 150 చూసేవాళ్ళు, ఇప్పుడు నీకు 2000 దగ్గరకు వచ్చిండ్రు ఒక్కొక్క వీడియోకి. తండ్రి నీ కింద అంటే అన్ని నీ సంవత్సరాలు అన్ని దగ్గర పెట్టేస్తున్నావు, మొమ్మటలు లేకుండా అన్ని ముట్టేసుకుంటున్నావు. అందుకే నీకు పైకి ఎక్కించాను. హ్యాపీ. ఎవ్వరు ముట్టుకోరు. నేను పువ్వు పెట్టినప్పుడు, ప్రసాదం పెట్టినప్పుడే నేను ముట్టుకుంటాను అంతే. ఓకే, ఏం మాట్లాడుతున్నావు కనుక? వినాయకుడితో మాట్లాడితే వీడు కాల్ పెట్టేస్తున్నాడు, అటు మాట్లాడితే టిఫిన్ ప్లేట్ పెట్టేస్తున్నాడు, మాట్లాడితే కూర పెట్టేస్తున్నాడు. ఏమి లేదు, వినాయకుడు అని లేదండి భయం. అందుకే నేను ఎందుకునైనా ప్రజలు మూర్ఖులు అనేసి పైకి ఎక్కించాను. ఎవరు ఏం పెట్టినట్టు? నువ్వు యాక్షన్లు చేస్తున్నావు, కూరలు పెట్టినా? కూరలు పెట్టమే అక్కడ నువ్వు తినేటప్పుడు కూరలు ఎక్కడ మైండ్ ఏమైనా పోయిందా? నాకు మైండ్ పోతే నీకు ఫుడ్ ఉండదు. మరి అది ఆలోచించుకో. మంచం మీద పెట్టినా నేను కూరలు, వినాయకుడి మీద పెట్టినా, వినాయకుడి నెత్తి మీద పెట్టినా. పెట్టలేదు, అక్కడ టేబుల్ మీద చెప్పాను. టేబుల్ మీద పెట్టక ఆడ పెడతారు. అందుకే యాక్షన్ చేస్తాను, అసలు మాట్లాడడానికే రాదు. ముఖానికి ఇక్కడ 2 కర్రలు పెట్టి తీయమనం తీసేవా? నోరే కుదరదు, వదిలే. ఇంకా పెళ్లి లేదు, ఏమీ లేదు. ఈ అమ్మ ఏదో ఒకటి చెబుతూనే ఉంటది, అసలు ఆగదు. వీడియో ఉన్నా లేకపోయినా కనకానికి ముచ్చట్లు కావాలి తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుంచి. పల్లెటూరులో ఉండను నేను, లేకపోతే తెల్లతాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాను. 10 రోజుల దగ్గర నేను వెతకపోతుంది. వాళ్ళు నా మీద వేసుకుంటారు. అవసరం ఉంటారా? అందుకే నేను పల్లెటూరులో మా ఊళ్ళో ఉండండి బాబు. కనకం మాట్లాడితే ఎలా వెళ్ళిపోవాలి. మా ఓనర్కి నాకు సరిపోయిందండి. ఓనర్ అంటే లేడీ అండి బాబు, మొగోడు కాదు. గంట ఓరండి. ఆవిడ మాట్లాడితే 7ంటికి వంట చేసుకుంటారండి. ఇంక ఏకముచ్చట్ల ఆవిడ నేను కూడా మంచి ఆవిడ దొరికారండి. నాకు చాలా చాలా సంతోషం. మొన్నే మాట్లాడలేదు. అన్న వాళ్ళు అమెరికా 20,000 పెట్టి స్వీట్లు అవి పెడుతున్నారండి. 20 అన్ని చేస్తే ప్యాకింగ్ 20,000 అంటండి. మనలు అంటున్నాం, ఆ 20,000 పెడితే మనకి సంవత్సరం ఫుడ్ వస్తుందండి మనకి. అవునండి, కరెక్ట్. చేస్తాం పోలేదు. వాళ్ళు ఉన్నవాళ్ళు దొరికి పెట్టుకున్నారు, మనం లేనోడు కాబట్టి మనకి రూపాయి ఎక్కువ. నువ్వు కూడా ఉన్నదానివే. ఉన్నదానంటే మరి ఇంతలాగా కాకపోతే నువ్వు జాగ్రత్త చేసుకోలేదు అంతే. అంత కాదమ్మా, వాళ్ళకి 100 ఎకరం ఉన్నది, బోల్ డబ్బు, బంగారం. అమెరికాలో 2 ఇళ్ళు. హైదరాబాద్ వచ్చేస్తున్నాడు అబ్బాయి. మీ ఆయన భీమవరానికే బస్ స్టాప్ కట్టించాడు. ఇక్కడ నువ్వు రానివి, డైరీ ఫామ్, జీపు గన్ను కూడా ఇచ్చారండి. ఏ రోజున జీప్ ఎక్కించేసుకున్నాడు. కూల్ డ్రింక్ అండి ఇక్కడ. మళ్ళీ మేము ఇద్దరు తాగటం, ఆయన తాగేసి నాకు ఇవ్వడం, నేను తాగేసి ఆయనకి ఇవ్వడం. పనులు అందరూ అలా చూసేవారండి. అంత అలా పెరిగిందానండి. హీరో హోండా రాజమండ్రి నుంచి హైదరాబాద్ హీరో హోండా మీద వచ్చానండి. ఏంటంటే పిచ్చిముండా నువ్వు ఎప్పుడే ఎక్కలే కదా, నీ దోలు తీరిపోతుంది ఎక్కన్నారండి ఆయన. నేను నిజమేమైనా ఎక్కితే నడువులు నిప్పులు అన్ని నిప్పులే. మధ్య పాలకోడేరులోనే అక్కడ ఇక్కడ లాడ్జింగ్లు తీసుకుని నైట్ పడుకుని మళ్ళీ మార్నింగ్ చెల్లే జాయింగ్ హైదరాబాద్ అండి. చాలా ఇష్టం అండి నేనంటే. కానీ ఏం చెప్తాం, నా కెమెరా కంటే నీ కెమెరా బాగుంది. అది రాకేష్ మాస్టర్ లాగా తాగెత్తే మాత్రం పట్ ఎవరు ఫస్ట్ నైట్ డాడీ కొట్టాడండి బాబు నా మొగుడు చెప్పుకుంటే యాస. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుంటావు ఆయన ముందు. మరే నాకు 16 ఏళ్ళు 16 సంవత్సరాలు అప్పటికి ఏం తెలుస్తుంది చెప్పు. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అని పాడబడాల్సింది. అప్పుడు తెలియదు కదా. అయ్యో సిగ్గుపట్టిన బుర్ర ఎందుకు కూర్చుకుంటున్నావని పట్టమని కొట్టాడండి ఒకసారి. ఫస్ట్ నైట్ నేను ఎవరన్నా కొడతారని కదా మా సూర్యనారాయణ రాజు కొట్టాడండి నన్ను. అందుకే నాకు పగతోటి ఆయన డైవర్స్ ఇచ్చేసాను మా నాన్నగారి ద్వారా. సంసారం కావాలి. ఎంత మూర్ఖుడో చూడండి వాడు. అందుకే డైవర్స్ ఇచ్చాను. నువ్వు డైవర్స్ ఇచ్చినా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇప్పుడు ఎవరికి లాస్? ఎవరికి? నీకే లాస్. లేదే బంగారులో ఆస్తి పోయింది,
ఆస్తి పోయింది, డబ్బులు పోయింది, జీవితం పోయింది, జీవితం పోయింది, ఊరు పోయింది, పేరు పోయింది, ఇల్లు పోయింది, అన్ని పోయింది. ఆబో నోర్మి మాట్లాడతాం మళ్ళా. నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటావు, పక్కనోడు చెప్పింది కరెక్ట్ అని అసలు అబ్బో కొట్టినప్పుడు నేను కొట్టాలి. నేను గుద్దాలి. రాకేష్ కోసం గుద్దలేదు ఎప్పుడు నేను గుద్దలేను. అందగాడు కదా చెయ్యకుండా పావాడా అని అబద్ధం అనుకుంటుంది. మనం తప్పు చేసినప్పుడు మన మీద కొత్తరు ఎవరైనా, మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎవరు రారు. నేనేం చెప్పిన కొట్టేసినాడు రాకేష్ మాస్టర్. పెళ్ళాన్ని మొగుడు కొట్టడా అయ్యిందంటే రాకేష్ మాస్టర్ కి వచ్చడిపోయిందండి. మగోళ్ళకి బనాన వణుకుపోయి ఓరు నాయన ఆరైంది రోయ్. రాకేష్ మాస్టర్ ఇంట్లో ఉంటాడు వెళ్ళొద్దని ఊరండి. నన్ను అందరూ నమ్మ చచ్చిపోతావు మా బంగారులో. నువ్వు పెళ్ళన్నా చేసుకోగానే ఆ దగ్గర ఆయన ఇంటి ముందు కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చి నిల్చుంటారు అనుకో ఇంటి ముందు ఇటు చూస్తాడు. ఫస్ట్ వచ్చి నడుచుకుంటూ వచ్చి చూస్తాడు. వాడి మెంటాలిటీ అర్థమైపోద్ది ఆయనకి. వాడు ఎందుకు దొంగనా మంచుడా అన్నది అర్థమైపోద్ది. ఫస్ట్ అడుగుతాడు ఏంది నాన్న ఇక్కడి నుంచి ఉన్నారు అంటాడు. అప్పటికి వదిలేస్తాడు ఆ పోనీ బిడ్డలు అని. ఇంకా డౌట్ వచ్చింది అనుకో రెండో రౌండ్ వాకింగ్ చేసుకుంటూ అలా వెళ్తాడు. మళ్ళా రెండో రౌండ్ వస్తాడు. ఏరా రే లంజా కొడక ఎవర్రా మీరు ఎప్పుడు నా ముడ్డు పక్క తిరుగుతానే ఉంటాడు. లక్ష్మి లక్ష్మి డబ్బులు కావాలనుకోండి వెనకాల ఇలా చక్కల కింద ఇలాగండి డాన్స్ అండి ఇలాగ అన్ని నవ్వేసి ఇచ్చేసిందండి. అలాండి ఒక ఏదో తీసుకెళ్ళిపోయాడు. ఇంకెందుకులేండి పేర్లు. కోపం వస్తే భలే తిడతాడు. అవసరంగా పాపం ఆయన నాశనం చేసేసారు. నువ్వెందుకు చూస్తున్నావు? ఆయన గుర్తు చేయడం తప్పు నాదేందమ్మా. చంపలు 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 కొట్టుకోవడం. బొచ్చుడు కొరిగించేసుకున్నావు ఎందుకు? కోపం వస్తే మాత్రం భలే తిడతాడు, ఘోరంగా తిడతాడు. అది ఎవరినైనా సరే తిట్టేస్తాడండి. ఒకసారి ఈవెంట్ పోతున్నాం, గొడవైంది కార్లో. రే సాజిద్ నీకు బాడీ ఎంత ఉందిరా కొట్టరా వాడిని, అరే కొట్టరా ఆ లంజా కూడా కొట్టరా అంటుండు. మాస్టర్ తిట్టద్దు మాస్టర్, తిట్టకండి మాస్టర్ అంటే రే రే నువ్వు నా బిడ్డ అనుకున్నారా వాడిని కొట్టవారా, ఇప్పుడు మీ డాడీ పరువు తీస్తాడు రా వాడు అంటుండు. నీలాంటి బాడీ నాకు ఉండుంటారా సాజిద్, వాడిని గుద్దేవాడిని అంటాడు. ఆయన గొడవ పడేటప్పుడు భయం ఎక్కువ. భయం తెలిసేవాడికి తాగితేనే లేస్తాడు, తాగకపోతే అసలు ఎప్పుడో ఒక జోలికి వెళ్ళాడు. బయటకి ధైర్యంగానే ఉంటాడు కానీ లోపల భయం ఎక్కువ. అప్పుడు అందరూ చాలా మంది కొట్టేశారు. గొడవ అవుతుంటే చెయ్యి షేక్ అవుతుంది అయింది. ఎందుకు తల ఇలా దువ్వేసుకుంటే ముందుకి మెదడు కనిపించకుండా నుదురు కనపడితే అందం. ఆ వెనక తీ జుట్టు అందుకని మొత్తం ఇలా దూసేసుకుంటాడు. మొత్తం మెదడు ఇది కనిపించకుండా నూనె పెట్టినా కనుకో తలకి ఇలా అనుకో అలవాటు మీద పడిపోతాను నూనె పెట్టగానే. ఎందుకో నూనెలు బాగా వేసుకుంటున్నావు, నిద్రలో ఉంటాయి ఉంటలేదా? నూనె పెడతాను నార్మల్ గానే. అవునా చెవు బొర్రు పడిపించుకున్నావు లేకపోతే నీకు నొక్కిదా? పడిపించుకున్నా చెవి. నొప్పి అనిపించలేదా? నొప్పి ఎందుకు అనిపించదు? మరి నొప్పి అవసరానికి ఇలా పెట్టుకుని ఉంటాయి కదా, మరి అలాంటి పెట్టుకోవాలి. అవి ఊరకనే ఊడిపోతాయి. అయ్యో 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 కోట శ్రీనివాస్ కదా నువ్వు. పడిపోతే మళ్ళీ కొనుక్కోండి మళ్ళీ కొనుక్కో. ఇదైతే ఊడిపోదు, అలానే ఉండిపోతాయి. మరి గోల్డ్ పెట్టించుకోవాల్సిందమ్మా. గోల్డ్ పెట్టేస్తా చేతిలో, ముఖానికి అంటుంది. కొంచెం డబ్బులు వచ్చాక లేకు అవి తినేసి పాడేసాక చెయ్యి కంట్రోల్ పాడి బయట. ఓకేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. నాకు కూడా అలవాటు హాయ్ అండి బాయ్ అండి అనే. నువ్వు మాట్లాడే విధానం ఎలా ఉంటది? హాయ్ అండి బాయ్ అండి నమస్తే. నేను మాట్లాడింది నువ్వు హాయ్ అండి బాయ్ అంటావు. అది నేను పాడింది అందంగా ఉన్నది. ఏం ఎక్కిరించినావు తల్లి, ఏం ఎక్కిరించినావు. ఎక్కిరించడంలో నువ్వు ఫస్ట్ ర్యాంకర్ అమ్మా. చిన్నప్పటి నుంచి కూడా ఒక మనిషి వెళ్తా అంటే ఎలా నడుస్తుంది అని యాక్షన్, ఎలా పాడింది అది యాక్షన్ అని మూవీ చూసాను. చిన్నప్పటి నుంచి అలా ఇష్టం. సరే తిన్నా వెళ్ళి పాడేసి కొంచెం అక్కడ పాడేసి నాకు మూవీ పెట్టు ఏదో ఒకటి. నేను నీ వంక చుట్టాలేదు, నువ్వేం చేసినా నాకు తెలియదు. నా వంక చూసినావు కాబట్టి నేను ప్లేట్ ఇస్తానని నీకు అర్థమైపోయింది. ఊరక జోక్ ఇచ్చానండి. నిజంగా అనుకోండి కనుకొంత అన్ని పనులు చేపిస్తున్నారా అనేది మీరు వాము లేనిపోయింది. ఊరకనే అలా ఇచ్చిన. నన్ను తిడతా ఉంటే మీరు ఆనందపడిపోతుందండి. ఒకటి పాడి ఓపెన్ చేసింది. ఓకేనండి బాయ్. వెళ్ళరా నేను వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో.